హాయ్ అండి. టెర్రస్ ఫామ్కి 3 స్వాగతం. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో ఎన్నో రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అందరికీ ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది, అందరికీ ఆకుకూరలు తినాలనిపిస్తుంది. కానీ బయట దొరికే వాటిలో ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేయటం వల్ల అవి మన లంగ్స్లోకి వెళ్ళి, మన సిస్టంలోకి వెళ్ళి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటనేది మనం ఆలోచించాలి. దీని పరిష్కారం ఏంటి అంటే, ఒకటి, మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. ఇప్పుడు మీరు చూస్తే బయట ఎట్లా ఉందంటే పరిస్థితి, అరటిపండు బాగుంటుంది ఎల్లోగా, ఇంటి తెచ్చిన 2 డేస్కి పైనంతా స్కిన్ అంతా బ్లాక్ అయిపోద్ది, లోపలేమో అలానే ఉంటుంది, పైనంతా బ్లాక్ అవుతుంది, ఇంట్లో అయిపోయింది అనిపిస్తుంది. పప్పాయ చూస్తే బాగుంటుంది, కలర్ ఆరెంజ్గా ఉంటుంది, లోపల మీరు చూస్తే పైనంతా మళ్ళీ ఒక ఫంగస్ లాగా వైట్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంది, లోపల కట్ చేసి చూస్తే పచ్చిగానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మామిడికాయలు ఎలా ఉంటాయి మనకి చూడటానికి అయితే గ్రీన్ ఎల్లోయిష్గా ఉంటాయి, బాగుంటాయి చూడటానికి. సరే మన లోపల కట్ చేస్తే పండదు, స్వీట్నెస్ ఉండదు, పండదు. సో ఈ రీజన్ ఏంటంటే వీటన్నిటి మీద వీళ్ళందరూ ఇన్సెక్టిసైడ్స్ కొడతారు, పెస్టిసైడ్స్ కొడతారు, మళ్ళీ ఫెర్టిలైజర్ కొడతారు. మళ్ళీ అది కాకుండా ఈ మార్కెట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నిటిని మళ్ళీ ఒక స్టోర్ రూమ్లో వేసేసి ఈ కార్బైడ్ కెమికల్ కొడతారు. కార్బైడ్ కెమికల్ కొట్టడం వల్ల తొందరగా అది పండిపోద్ది. న్యాచురల్ రైపన్ అవ్వదు కాబట్టి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి చెట్టుకి కాయ పండితే ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉంటుంది తినడానికి కదా, స్వీట్గా ఉంటుంది మ్యాంగో. ఈ విధానంలో పండబెడితే అది లోపలైతే పచ్చిగానే ఉంటుంది, హాఫ్ పచ్చిగా ఉంటుంది, హాఫ్ పండి ఉంటుంది, హాఫ్ స్వీట్గా ఉంటుంది, హాఫ్ వగర్గా ఉంటుంది. సో అటు ఇటుకు మిక్స్డ్ టేస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవాళ రేపు దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, ఇదే పరిస్థితి మార్కెట్లో. ఇంకోటి ఆకుకూరలు చూస్తే, ఆకుకూరలు తెలుసు మనకి ఎక్కడ మురికాల్లో వాటర్తో పండిస్తున్నారని చెప్పి అది కూడా చూస్తున్నాం. సో దీనికి ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, దీనికి ఒక పరిష్కారం అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. మార్కెట్లో మనకి ఆక్సిడైజర్స్ అని ఉన్నాయి. ఈ ఆక్సిడైజర్స్ ఏంటంటే ఈ పైన పెస్టిసైడ్స్, కెమికల్స్ ఏ ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తుంది. ఆ కెమికల్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి విడదీయేస్తుంది అనమాట. ఆ పెస్టిసైడ్స్ పైన లేయర్ పొర అయితే ఏముందో ఆ ఫ్రూట్స్ పైన, వెజిటబుల్స్ పైన, వాటిని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయడం వల్ల మనకి స్కిన్ రిమూవ్ చేయడం వల్ల మనకి క్లీన్గా ఉంటుంది, వెజిటబుల్ ప్యూర్గా ఉంటుంది, మనం తీసుకున్నా కూడా ఏమవుతాం. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆక్సిడైజర్స్ ఎలా పనిచేస్తాయని చెప్పి. మీకు అది డిఫరెంట్ యూస్ఫుల్ అయితే మీరు తీసుకోవచ్చు, లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో, ఈ ఆక్సిడైజర్స్ లింక్. ఏదో చిన్న ప్రయత్నం చేద్దాం, అంటే మనం కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేయలేము, బట్ మన చేతిలో ఉన్నంత వరకు వీళ్ళంత వరకు దీన్ని ఎలా మనం మేనేజ్ చేయొచ్చు, క్లీన్ అండ్ సేఫ్ వెజిటబుల్స్ అండ్ ఫుడ్స్ ఎలా తినచ్చు అనేది మనం ప్రయత్నం చేద్దాం. దీన్ని ఆక్సిడైజర్ అంటారండి. ఇదేం చేస్తుందంటే ఓజోన్ని రిలీజ్ చేస్తుంది. ఓజోన్ అంటే O3. జనరల్ ఆక్సిడైజర్ అంటే ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, పొటాషియం పరమాంగనేట్, ఓజోన్, ఈ మూడింటిని ఆక్సిడైజర్స్ అంటారు. ఇవేం చేస్తాయంటే ఈ పైన అయితే ఏమి పెస్టిసైడ్స్ ఉన్నాయో కూరగాయల్లో, పండ్లలో, వాటిని మీద రియాక్షన్ చేస్తుంది. ఈ ఆక్సిడైజర్ రియాక్ట్ అయ్యి ఈ జనరల్ రియాక్టివ్ మాలిక్యూల్స్ అనమాట ఈ మూడు. సో మన ఈ వెజిటబుల్స్ పెట్టినప్పుడు అది ఆక్సిడైజ్ చేసి పైన ఉండే ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాయి. అంటే ఆ స్ట్రక్చర్ని, ఆ పెస్టిసైడ్స్ ఒక స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ని కిల్ చేస్తుంది. అది చేస్తుంది అనమాట. సో ఇక్కడ రాయిలాగా ఉంది కదా, ఆ రాయిని దీంట్లో వేస్తే నీళ్ళలో అది బుడగలు వస్తూ ఉంటాయి, అంటే ఆక్సిడైజ్ అవుతుంది, O3ని రిలీజ్ చేస్తుంది, ఓజోన్ రిలీజ్ చేస్తుంది. కొంచెం స్మెల్ ఉంటుంది, కొంచెం వెంటిలేషన్ ఉండాలి బాగా. అప్పుడు పెస్టిసైడ్స్తో పాటు ఏమన్నా స్మెల్స్ ఉంటే, బ్యాడ్ ఆర్డర్ ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. కామన్ ఆక్సిడైజర్ అంటే ఒకటి ఓజోన్ వాటర్, అది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ డైల్యూట్ చేసి యూస్ చేయాలి వినిగర్తో కలిపి. థర్డ్ వచ్చేసి పొటాషియం పరమాంగనేట్ క్రిస్టల్స్ దొరుకుతాయి బయట మనకి, దీన్ని వాటర్లో కలిపి యూస్ చేయొచ్చు. సో కొన్ని వాష్ రెసిపీస్ చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి. ఎప్పుడైనా ఆక్సిడైజ్ చేసినాక మనం క్లీన్గా మళ్ళీ వాష్ చేయాలి వాటర్తో. సో ఇప్పుడు ఈ వాష్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో మనకు ఆక్సిడైజర్ లేకపోతే మనం చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ కలపాలన్నమాట. ఒక కప్పు వాటర్, ఒక టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపేసి ఒక 5 minutes దాంట్లో ఫ్రూట్స్ అని పెట్టాలి ఆ లిక్విడ్లో. తర్వాత బాగా క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ వినిగర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, వినిగర్ స్ప్రే చేయాలి, మళ్ళీ హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేయాలి. ఒక బయట వినిగర్, ఒక 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ప్రే చేసినాక బాగా ఒక 5 minutes వదిలేసి మళ్ళీ బాగా క్లీన్ చేయాలి ఫ్రూట్స్ని. అది హైడ్రోజన్ పెరాక్సైడ్, వినిగర్. ఈ ఓజోనైజర్ ఆపరేట్ చేయడం చాలా సింపుల్ అండి. మనకు కావాల్సిన టైం పెట్టుకోవచ్చు, 10 minutes, 15 minutes అని చెప్పి. అది వదిలేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయ్యింది. మనకి మూడో మెథడ్ వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ అండి, బయట దొరుకుతాయి మనకి అవి ఫార్మసీస్లో. సో ఆ క్రిస్టల్స్ కొన్ని పించ్ తీసుకొని వేసి ఒక 1 liter ఆఫ్ క్లీన్ వాటర్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు లైట్ పింక్ కలర్లో వస్తుంది. ఇప్పుడు డార్క్ పర్పుల్ అయితే అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చినట్టు, ఎక్కువ వేయకూడదు. పొటాషియం పర్మాంగనేట్ లైట్ పింక్లో వచ్చేటేయాలంటే కొంచెం వేయాలి ఒక పించ్ వాటర్లో.
ఆ తర్వాత దాంట్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. అలా వదిలేసినాక నీట్గా తీసేసి అన్నీ క్లీన్ చేయాలి. సో నార్మల్ వాష్తో బాగా వాష్ చేసేయాలి ఇప్పుడు అయిపోయినాక. సో మనం దీంతో పాటు ఫ్రూట్స్ వెజిటబుల్స్తో పాటు చికెన్ మీట్ కూడా క్లీన్ చేయొచ్చు, బ్యాడ్ ఆర్డర్ అంతా పోద్ది. బట్ నేనైతే వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి వాడుతున్నాను ప్రజెంట్ ఈ ఆక్సిడైజర్. ఇవి చూడండి నార్మల్ వాటర్తో బాగా కడుగుతున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు కడిగేసి పక్కన పెట్టి డ్రై అయిపోద్ది. సో బెటర్ ఏంటంటే ఎప్పుడు మనం ఇది స్కిన్ని పీల్ చేయడం బెటర్ అండి. ఇప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి, స్కిన్ పీల్ చేసి వాడితే బెటర్. నేను ఇక్కడ ఈ ఓజనైజర్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. మీకు చూసి బాగుందనిపిస్తే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెర్రస్ ఫార్మ్. బాయ్. Subscribe and like Terrace Farm.